నిన్నటి క్లాస్లో మనము లైక్ హాస్పిటల్ అకౌంటింగ్ అండ్ కాలేజ్ అకౌంటింగ్, తర్వాత స్కూల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మనము సర్వీస్లో ఎంటర్ చేసుకోవాలనే క్లాసు మనం నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో వచ్చేసి ప్రాబ్లం నెంబర్ 8, కళ్యాణి ఎంటర్ప్రైజెస్ బిల్ వైజ్ మెయింటెనెన్స్. యా, మీకు తెలిసినంత వరకు బిల్ వైజ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? బిల్ వైజ్ ఎప్పుడు మెయింటైన్ చేయొచ్చు? ఎనీవన్ తెలిసిన కాడికి చెప్పండి. బిల్ వైజ్ ఎప్పుడండి? పబ్లిక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు. ఇంకా బిల్ వైజ్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు కంపెనీలో, అది మనకు కావాలి. బిల్ వైజ్ ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు? ఆన్సర్ కావాలి. సార్ బిల్ వైజ్లో మనకి ఏం షో చేస్తాయి అసలు? బిల్ వైజ్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఎవరైనా జాబ్ చేస్తున్నారా లైవ్లో ప్రజెంట్? ఎవరైనా టాలీ మీద జాబ్ చేస్తున్నారా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో? ఎనీవన్? నో ఐడియా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ కన్ఫర్మ్. ఏదన్నా మనం కొనుక్కున్నా అమ్ముకున్నా బిల్లు. ఓకే, డన్. ఓకే, సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా బిల్ వైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయడానికి. మన బిజినెస్ ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పుగా పర్చేజ్ చేసినా లేదంటే అప్పుగా సేల్ చేసినా మనము టోటల్ అమౌంట్ అట్ ఏ టైం ఇవ్వలేము, పర్చేజ్ చేసినప్పుడు కానీ లేదంటే కస్టమర్ మనకి సేల్ చేసినప్పుడు కానీ. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం 2 lakhs 3 lakhs పర్చేజ్ చేస్తాం. మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో మనము ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుందండి. సో పర్చేజ్ చేసినప్పుడు 2 lakhs పర్చేజ్ చేసింది అనుకోండి, 2 lakhs మనం అప్పుగా పర్చేజ్ చేస్తాం. అట్ ఏ టైం టోటల్ అమౌంట్ ఇవ్వం. ఆ సప్లయర్కి చెప్తాం, మనకు వాళ్ళకున్న బాండింగ్ని బట్టి, సార్ నేను 2 lakhs మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాను, నేను టోటల్ అమౌంట్ అట్ ఏ టైం నేను పే చేయలేను మీకు. సో అందుకు గాను ఆ 2 lakhs అమౌంట్ని 5 బిల్ నెంబర్స్గా బైఫర్కేట్ చేసి ఇవ్వండి. ఏ బిల్ నెంబర్ అమౌంట్ నా దగ్గర ఉంటుందో ఆ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ వస్తాను అని చెప్తాం. ఓకే, సో అది ఎలా? బిల్ నెంబర్ 1 కావచ్చు, బిల్ నెంబర్ 100 కావచ్చు, మీ ఇష్టం, ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. బిల్ నెంబర్ 1 మీద 50,000, బిల్ నెంబర్ 2 మీద 60,000, బిల్ నెంబర్ 3 మీద 40,000, ఓకే, బిల్ నెంబర్ 4 మీద 50,000. అలా 4 బిల్ నెంబర్స్ మీద మీరు 2 lakhs అమౌంట్ని బైఫర్కేట్ చేస్తారు. అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఏ బిల్ నెంబర్ అమౌంట్ క్లియర్ చేస్తున్నావో అది చూసుకుంటావు. ఓకే, సో దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అంటే లైక్ మనకి వచ్చేసి న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, తర్వాత అడ్వాన్స్ అమౌంట్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి? కొత్తగా బిల్ రైజ్ చేస్తే దాన్ని న్యూ రెఫరెన్స్ అంటాం. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే ఏంటి? కొత్తగా బిల్ చేసిన ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి అమౌంట్ పే చేయడాన్ని అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. తర్వాత అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. సో తర్వాత నెక్స్ట్, సో ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి అమౌంట్ మనకు కావాల్సిన సరుకు తీసుకొని వెళ్ళటం. ఈ ప్రాసెస్ని ఏ విధంగా మనం చేయాలనేది టాలీలో చూస్తాం. ఓకే, సో పేజ్ నెంబర్ ప్రాబ్లం నెంబర్ వచ్చేసి మనకి ప్రాబ్లం నెంబర్ 8, పేజ్ నెంబర్ 59కి రండి. 59 బిల్ వైజ్ మెయింటెనెన్స్. ఇక్కడ చూడండి, కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఓకే, నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను, కన్ఫర్మ్ చేయండి.
టాలీ కనబడుతుందో లేదో ఒకసారి. ఎస్ సార్. ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేస్తేనే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. మనం రైట్ సెల్ F3కి వెళ్ళి షెడ్ కంపెనీ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. క్రియేట్ కంపెనీలో చూడండి, ఇక్కడ కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇంకా ప్రతిసారి ఎంట్రీ ఇవ్వకుండా Ctrl+A ఇస్తా, సేవ్ అయిపోతుంది. Ctrl+A ఇచ్చేస్తే సేవ్ అయిపోతుంది. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంలో మనకి ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ మనం వేసి పెట్టాలి. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ మనం వేసి పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, డన్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. కావాలంటే చూడండి, ఆల్టర్ గ్రూప్స్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్స్ మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఉంటాయి. మనం చేసింటే చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. ఏవైనా మాడిఫికేషన్ చేయాలన్నా కూడా ఆల్టర్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన లెడ్జెస్ని క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గ్రూప్లోకి అవసరం లేదు. నిన్న గ్రూప్లోకి వెళ్ళాం, ఈరోజు అవసరం లేదు, లెడ్జర్లోకి వెళ్తాం. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. మన బిజినెస్లో అన్ని మెథడ్లు తెలుసుకుంటాం. మన వర్క్ చేసే ప్లేస్లో ఏది ఎప్పుడు అవసరం అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి, అంతే. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోండి. నెక్స్ట్ ఏముంది, SBI బ్యాంక్. బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమేముంది, పర్చేజ్. సో పర్చేజ్కి ఏం తీసుకోవాలి మా గ్రూపు, చెప్పండి. పర్చేజ్కి ఏం తీసుకోవాలి, పర్చేస్ అకౌంట్ తీసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రియా టెక్ సొల్యూషన్స్. గ్రూప్ ఏం తీసుకోవాలి, ప్రియా టెక్ సొల్యూషన్స్కి సన్రీ క్రియేటర్స్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ మీరు వేసి పెట్టాలి. వేసి పెట్టాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా తీసుకుంటుంది. అదే టాలీ ERP9లో అయితే మనమే వేసి పెట్టుకోవాలి. ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్గా డిఫాల్ట్గా వేసి ఉంటుంది. నెక్స్ట్ సేల్స్ అంటే ఏం తీసుకోవాలి, చెప్పండి. సేల్స్ అకౌంట్ నెక్స్ట్ క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ ఏం తీసుకోవాలి, అండర్లో సన్రీ డెబిటర్స్. చూడండి, సన్రీ క్రెడిటర్స్కి సన్రీ డెబిటర్స్కి మాత్రమే ఇక్కడ ఆప్షన్ ఎస్ ఉంటుంది, రిమైనింగ్ వాటికి ఉండదు. ఇంకేమైనా ఉన్నాయా లెడ్జెస్, చెప్పండి ఇంకేమైనా ఉన్నాయేమో. సో కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్, ఇదేనా. ఇంకా శ్రీ కంప్యూటర్స్, సన్రీ క్రెడిటర్స్. దీనికి అవసరమా, దీనికి బిల్ బై బిల్ అవసరమా, అవసరం లేదుగా. ఓకే, దీనికి నో పెట్టేయండి, నో నీడ్. మనకు బిల్ నెంబర్స్ పైన ఉన్నాయి, దానికి లేదు కదా, నో నీడ్. ఇలా అండి, ఈ విధంగా మనము ఫస్ట్ లెడ్జెస్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్లో ఏముంది, మనకి క్యాపిటల్ ఉంది. అమౌంట్ ఎంత ఇక్కడ, 5 lakhs. క్యాష్, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ ఏముంది, కాంట్రా, క్యాష్ డిపాజిట్. సో 1 lakh బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం, ఎంటర్. డినామినేషన్స్ కూడా మనకు చూపిస్తాయి. తర్వాత నెక్స్ట్ పర్చేజ్ తీసుకోవాలి. పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి,
చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చాలి, యాజ్ ఓచర్ తీసుకోవాలి, డెబిట్ క్రెడిట్ రావాలి కదా. సో నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్. పెట్టేద్దాం, నో నీడ్. చూడండి ఫస్ట్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది అక్కడ, 2 lakhs ఉంది. ఎప్పుడైతే మీరు బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి, అడ్వాన్స్, అగెనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్ రైజ్ చేయడాన్ని న్యూ రెఫరెన్స్ అంటాం. బిల్ నెంబర్ 100. ప్రతిసారి మనం టైప్ చేసుకోకుండా Ctrl+C ఇచ్చి కాపీ ఇవ్వండి. తర్వాత డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్, సో 1 April 23. ఓకే, ఇప్పుడు నువ్వు 2 lakhs టోటల్ ప్రియాటెక్ సొల్యూషన్స్ని టోటల్గా 2 lakhs పర్చేజ్ చేసావు. ఆ 2 lakhs అనే అమౌంట్ 4 బిల్ నెంబర్స్ మీద నువ్వు బైఫర్కేట్ చేసుకున్నావు. ఇప్పుడు బిల్ నెంబర్ 100 80,000 ఏ డేట్ లోపల నువ్వు ఇస్తావు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో కాబట్టి నువ్వు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2 అనుకోండి, 10 రోజుల లోపల ఇస్తావా, ఆ డ్యూ డేట్ ఇక్కడ ఇవ్వమని అడుగుతారు. అంటే మార్చి 10 లోపల ఇస్తావా అంటే ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకుంటారు రియల్ టైంలో. ఓకే, ఆ 2 lakhs అమౌంట్లో 80,000 మనం ఏం చేస్తున్నాం, బిల్ నెంబర్ 100 మీద చేస్తున్నాం. తర్వాత Ctrl+C పైన చేస్తాం కదా, Ctrl+V పేస్ట్. తర్వాత 100 మీద 100 కాదు, నెక్స్ట్ వచ్చేసి 200, ఇక్కడ వచ్చేసి 50,000. తర్వాత 300, 40,000. Ctrl+V పేస్ట్, Ctrl+C అంటే కాపీ, తర్వాత మళ్ళీ పేస్ట్ చేసుకుంటూ వెళ్దాం. Ctrl 30,000. డెబిట్ పర్చేజ్ చేయాలి. ఇలా టోటల్గా 2 lakhs అనే అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని 4 బిల్ నెంబర్స్ మీద మనం ఆఫ్ అమౌంట్ చేసుకున్నాం. మనకు సప్లయర్కి ఉన్న రిలేషన్ బట్టి వాళ్ళు మనకి ఇస్తారు. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్, తర్వాత యాజ్ ఓచర్. ఇక్కడ వచ్చేసి సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ అమౌంట్ చూడండి 2,50,000. ఎంటర్. ఇక్కడ కూడా న్యూ రెఫరెన్సే. బిల్ నెంబర్ 1 lakh. బిల్ నెంబర్ వచ్చేసి 201. ఎంత, 1 lakh. బిల్ నెంబర్ 202. దీన్ని కాపీ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ప్రతిసారి ఎంటర్ చేయకుండా. 40,000. 203, 60,000. 204, 50,000. సేల్స్. సో ఇలా ఈ విధంగా మనం క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సేల్స్ మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఓకే, సేవ్ చేయండి. పర్చేజ్ చేసాం అప్పుగా, సేల్ చేసాం అప్పుగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసాం 2 లక్షలకి. మనం ఇక్కడ చూస్తే 5th one పేమెంట్ టు క్రెడిటర్. 2 లక్షలకు పర్చేజ్ చేసాం కానీ 1,50,000 మనం ఇస్తున్నాం. ఇంకా రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా, క్రిస్ ప్రైవేట్ లిమిటెడా, ప్రియాటెక్ సొల్యూషన్స్ ఏమొస్తుంది చెప్పండి. ప్రియాటెక్ సొల్యూషన్స్. చూడండి కరెంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, ఇక్కడ మనకి 2 lakhs చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం 2 lakhsలో 1,50,000 ఇస్తున్నాం. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి, అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ నువ్వు పైన చేసిన బిల్ నెంబర్స్ అన్ని ఇక్కడ షో చేస్తుంది. ఓకే, పైనేమో బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసింటే నువ్వు ఎంత ఇస్తున్నావు, 100 మీద 50,000 ఇస్తున్నావు. అంటే ఇంకా దాంట్లో 40,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. తర్వాత అగైనెస్ట్ రెఫరెన్స్లో మళ్ళీ సెకండ్ వన్ 200లో 50,000కి నువ్వు పర్చేజ్ చేసావు కానీ ఎంత ఇస్తున్నావు, 30,000 ఇచ్చావు. తర్వాత బిల్ నెంబర్ 300 పైన 40,000కి పర్చేజ్ చేసావు, 40,000 ఇచ్చేస్తున్నావు, అది ఇంకా కనిపించదు. తర్వాత బిల్ నెంబర్ 400 30,000కి పర్చేజ్ చేసావు,
30,000 ఇచ్చేసావు. ఇక్కడ వచ్చేసి క్యాష్ తీసుకోవాలమ్మా, క్యాష్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ తర్వాత సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. మనం క్రిస్ వాళ్ళకి సేల్ చేసామండి. ఓకే, అప్పుగా సేల్ చేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. యాక్చువల్గా క్రిస్ వాళ్ళ నుంచి మనం ఎంతకి సేల్ చేసాం అంటే 1,50,000కి, 2,50,000కి మనం సేల్ చేసాం. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి? 2,20,000 ఇచ్చారు. సో బిల్ నెంబర్ 201 మీద మనము 1 lakh సేల్ చేసాం, కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు? 80,000 ఇచ్చారు. తర్వాత 202. సో పైన ఏమో 202కి 40,000కి సేల్ చేసాం, 40,000 అక్కడ ఇచ్చేస్తున్నారు వాళ్ళు, అది ఇంకా కనిపించదు. 203 60,000కి మనం సేల్ చేసాం, కానీ వాళ్ళు ఇచ్చింది 50,000 మాత్రమే, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అగైనెస్ట్ బిల్ నెంబర్ 204 50,000కి సేల్ చేసాం, 50,000 ఇస్తున్నారు, అది ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ షో చేస్తుంది. క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి F7 కంప్యూటర్. ఇక్కడ వచ్చేసి 25,000. ఇక్కడ మనకి శ్రీ కంప్యూటర్స్. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఇంకా డే బుక్లోకి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఓపెన్ చేసుకుని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 50,000. సో సేల్స్ అకౌంట్స్ వచ్చేసి 2,50,000. దానిలో 2 lakhs పర్చేజ్ జరిగింది. సేల్స్లో 2,50,000లో 2 lakhs వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే మనం చేసేంటి ఇక్కడ షో చేస్తుంది. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ డాష్ బోర్డ్లో ఒకే చోట కనపడతాయి. ఇంకా తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకు మన వాల్యూస్ షో చేస్తుంది. క్యాపిటల్, కంప్యూటర్ వాల్యూస్ అన్ని. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్లో ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంది. రిసిప్ట్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సేల్స్లో ఏప్రిల్ మంత్లో 1 ట్రాన్సాక్షన్ ఉంది. తర్వాత పర్చేజ్లో 1 ట్రాన్సాక్షన్స్ ఉంది. తర్వాత పెండింగ్ బ్యాలెన్స్ చూద్దాం. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి, అవుట్ స్టాండింగ్స్కి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరిది పెండింగ్ బ్యాలెన్స్? ప్రియా టెక్ సొల్యూషన్స్. ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. చూడండి, క్లియర్ అయిన బిల్స్ కనిపించవు, పెండింగ్ బ్యాలెన్స్లే కనపడతాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేశారు, 50,000 మాత్రమే మీరు ఇచ్చారు, అంటే మన బిజినెస్ ఇచ్చింది, ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 50,000కి పర్చేజ్ చేసాం, 30,000 మాత్రమే ఇచ్చాం, ఇక్కడ 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 2 కలిపితే ఇక్కడ 50,000 షో చేస్తుంది. ఇలా పెండింగ్ బ్యాలెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో 201 బిల్ నెంబర్ 201 సేల్స్ వచ్చేసి 1 lakh సేల్ చేసాం, కానీ వారు ఇచ్చింది మాత్రం మనకి 80,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిల్ నెంబర్ 203 60,000కి సేల్ చేసాం, 50,000 ఇచ్చారు, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్ కలిపితే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా మనము సన్డ్రీ డెబ్టార్స్ కానీ సన్డ్రీ క్రెడిటర్స్ కానీ లైక్ సప్లయర్స్ ఆర్ రిసీవర్స్. సో పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నదే ఇక్కడ కాన్సెప్ట్ బిల్ వైజ్ మెయింటెనెన్స్లో. ఓకే, 9th ప్రాబ్లం కూడా మీరే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో అమౌంట్ నేను యాడ్ చేసి ఇచ్చాను, సెకండ్ ప్రాబ్లంలో అమౌంట్ మీరే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఇప్పుడు పైన చూడండి, క్యాపిటల్ రిసిప్ట్, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్, సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, మెషినరీ ఫిక్స్డ్ అసెట్స్. 2 నుంచి 5 వరకు అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయొచ్చు. ఓసరీలోకి వెళ్తున్నా. ఫస్ట్ ఏముంది ఇక్కడ, క్యాపిటల్ మీరు రిసిప్ట్లో తీసుకుంటారు, అది కామన్. ఎగ్జాంపుల్ దీంట్లో చూపిస్తున్నాను, మీరు నెక్స్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయండి. 8 lakhs చేస్తారు. తర్వాత పేమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు నేను కంప్యూటర్, శాలరీస్, రెంట్, మెషినరీ ఇవన్నీ నేను క్రియేట్ చేయలేదు. ఆన్ ద స్పాట్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కంప్యూటర్ ఎలాగో ఉంది, ఆల్రెడీ చేసాం కాబట్టి అది ఓకే. శాలరీస్, రెంట్ నేను చేయలేదు కదా, అవి కూడా చేద్దాం. చూడండి, మళ్ళీ క్రియేట్ చేయకుండా మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్వేస్ అసెట్స్ డెబిట్ అవుతాయి, ఎక్స్పెన్సెస్ కూడా డెబిట్ అవుతాయి. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, నీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ డెబిట్ చేసి ఇక్కడ చూడండి, ఆన్ ద స్పాట్ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ లేకనే వెళ్ళొచ్చు. లేదంటే షార్ట్కట్కి ఆల్ట్ సి అన్నా కూడా డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. ఆల్ట్ సి. చూడండి, సాలరీస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో 12,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. మెషినరీ అసెట్ 1,50,000. క్యాష్ తీసుకోవాలి. ఓకే, అది. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్, చేంజ్ మోడ్. పర్సన్ ఇక్కడ ఇర్ఫాన్ ట్రేడర్స్, నేను క్రియేట్ చేయలేదు. ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి. క్రెడిటర్స్, బిల్ బై బిల్ అని ఆప్షన్ వేసి పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత, సో 50, 60, 70. టోటల్ ఎంత అవుతుంది, 50, 1,80,000. మీరే యాడ్ చేసుకోవాలి 1,80,000 అని. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ RT 20, బిల్ నెంబర్ ST 60,000. బిల్ నెంబర్ HT 20,000. ఇలా మీరే టోటల్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనా, మీకు తెలియదు కాబట్టి నేను ఇచ్చాను. సెకండ్ ఇన్వెంటరీలో మీరే చేయాలి. నెక్స్ట్ సేల్స్ కూడా అంతే. సేల్స్లోకి వెళ్తారు, చేంజ్ మోడ్లోకి వెళ్తారు, యాజ్ వోచర్ తీసుకుంటారు. ఇక్కడ కాన్ ఎంటర్ప్రైజెస్, ఆల్ట్ సి. సన్రీ డెప్టర్స్, టోటల్ అమౌంట్ ఎంత, 90, 80, 70, 2,000, 30,000, 2,30,000. బిల్ నెంబర్ RK 90,000. బిల్ నెంబర్ AR 80,000. బిల్ నెంబర్ UT ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్ ఉందా బిల్ వైజ్? చెప్పండి అమ్మా. క్లియర్, అర్థమైందా? యా, పర్చేజ్లు అయినా అంతే, సేల్స్ అయినా అంతే అండి, రెండిట్లో సేమ్. ఓకే, రెండిట్లో కూడా మనకి సేమే వస్తుంది. ఓకే, ఈ విధంగా
మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మనం చేస్తాం. సర్వీస్లైనా చేయొచ్చు, ఇన్వెంటరీలైనా చేయొచ్చు. ప్రతి కాన్సెప్ట్ మీరు గమనిస్తే ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక్కొక్క ప్రాబ్లం ఒకలా అనిపిస్తుంది. మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు మీరు వర్క్ అంతా నేర్చుకున్న అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ అకౌంట్స్ మీరే మెయింటైన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా డే టైంలో 1 hour 2 hour కొంచెం కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టి మీరు వర్క్ చేసినారంటే రేపు రియల్ టైంలో మీ ఓన్ బిజినెస్లో అయినా మీ హస్బెండ్ల బిజినెస్లో అయినా ఓకే మీరే మెయింటైన్ చేయగలుగుతారు. మళ్ళీ పర్టికులర్గా ఒక పర్సన్ పెట్టుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? సో అది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టుమారో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్దాం. అక్కడికి మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. సర్వీస్ కంప్లీట్ అయిపోతే మనకి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో టుమారో క్లాస్ తీసుకుందాం వద్దా? సండే